విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఏస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో శ్రీ పరాభవనామ సంవత్సరంలో గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. మిథునంలో సంచరిస్తున్న గురువు జూన్ 2వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి అతిచారంలో అక్టోబర్ 31వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. వక్ర సంచారం చేస్తూ జనవరి 24వ తేదీన మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశించి పరాభవనామ సంవత్సరాంతము అక్కడే సంచారం చేస్తారు. శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. కుంభంలో సంచరిస్తున్న రాహువు డిసెంబర్ 5వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న కేతువు డిసెంబర్ 5వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కన్యారాశి వారికి పరాభవనామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి కన్యరాశిలో ఉంటాయి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశి వారికి సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. కోరుకున్న పనులన్నీ కొంచెం ఆలస్యం అయినప్పటికీ సజావుగా సాగిపోతాయి. ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నతి ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ సంవత్సరం చివరిలో చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్టపడి చదివితేనే కానీ కోరుకున్న ఫలితాలను సాధించలేరు. గురువులతో పెద్దలతో మర్యాదపూర్వకంగా మసలడం చాలా అవసరం. పరీక్షల సమయాలలో లేదా ఏదైనా కోర్సుల్లో ప్రవేశాల సమయాలలో హైగ్రీవ్ మంత్రాలు చదువుకొని వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి సంవత్సరం మొదట్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ధన ఆదాయం అధికంగా ఉంటుంది. ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. కార్యాలయాల్లో కష్టపడి పనిచేసే తత్వం ఉన్నందువల్ల పై అధికారుల మన్ననలు పొందుతారు. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి, అక్కడ స్థిరపడాలి అనుకునే వారికి అక్టోబర్ మాసం తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే డిసెంబర్ మాసం వరకు లాభాలు అధికంగా ఉంటాయి. డిసెంబర్ మాసం తర్వాత సంతృప్తి తక్కువగా ఉంటుంది. వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి జూన్ మాసం లోపు వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. సంతానం గురించి ఎదురు చూసేవారికి సంవత్సరం చివరిలో పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంవత్సరం చివరిలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కన్యారాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.